హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురామ్ వ్లాగ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇంకా నైట్ పూట అనమాట. నైట్ అయితే ఇంకా ఇప్పుడు బ్లాగ్ వచ్చేసి ఇంకో నైట్ పూట తీస్తున్నాను. సో టైం అయితే 10 అవుతుంది అనమాట. సో పడుకునేటప్పుడైతే అందరు ఇంకా పక్కలు సర్దుతున్నారనమాట. ఇంక ఈ లోపు కిచెన్లో ఏం పని అని మీరు అనుకోవచ్చు. సో కిచెన్లో అయితే కొంచెం అయితే పని ఉందన్నమాట. సో ఏంటంటే ఇంకా మార్నింగ్కి దోశల పిండి అయితే ఇంకా రెడీ చేస్తున్నాను. సో అదైతే వ్లాగ్ అయితే తీద్దామనేసి ఇంకా స్టార్ట్ చేశారనమాట. ఇంకా పడుకునేటప్పుడైతే ఇంకా రెడీ చేసుకొని పెట్టేసుకుందాం. ఇంకా మార్నింగ్ లేసి ఉంటుంది కదా పిండి ఇంకా దోశలు వేసుకోవడానికి. సో ఇప్పుడు అదైతే దోశల పిండి రెడీ చేస్తున్నాను. నానా ఆగు, అది పడిపోద్ది. భోజనం అయితే చేసాము. చేసినాకైతే ఇంకొంచెం చెమట కదా, వేసవకాలం చెమట గిమట మొత్తం చాలా నేను పట్టేసింది అనమాట. సో నేనైతే ఇప్పుడు సమ్మర్లో వేసవకాలం ఇంకా పడుకునేటప్పుడు అయితే ఇంకొంచెం స్నానం చేసి ఇంకా లాస్ట్లో అన్నం తిన్నాకైతే లాస్ట్లో స్నానం చేస్తాను పడుకునేటప్పుడు, లేకపోతే మళ్ళీ చెమటలో పట్టేస్తాయి అనేసి. సో పడుకునేటప్పుడు ఇంకా స్నానం చేసి ఇంకా అలా పడుకుంటాను అనమాట. సో ఇంక ఇప్పుడు పడుకునే ముందు అయితే ఇంక ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను. సో ఇప్పుడు దోశల పిండి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో మధ్యాహ్నం అయితే సో నిన్న వీడియోలో అయితే చూసుంటారు మీరైతే. ఇంకా అన్నీ నానబెట్టుకున్నాను. ఇంకా మినపప్పు ఇంకా బియ్యము ఇవన్నీ వేసి ఇంకా నానబెట్టుకున్నాను అనమాట. నిన్న మధ్యాహ్నం అదే నిన్న పెట్టుకున్న వీడియోలో మీరు చూసే ఉంటారు. సో మధ్యాహ్నం నానబెట్టుకున్నది ఇంకా ఈవినింగ్ నైట్ పడుకునేటప్పుడు అయితే ఇంకా పిండి అయితే రుబ్బుకుంటాను మిక్సీలో అయితే. సో మార్నింగ్ టిఫిన్ అనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా వచ్చేయండి, ఇంకా చేసేసి తొందరగా అయితే ఇంకా పడుకుని పోవాలి. ఇంకా పొద్దున్నే లేవాలి కదా. సో ఇంకా బాబు అయితే స్కూల్ ఉంది. సో పొద్దున్నే లేచి ఇవి ఆ దోశలు అయితే వేసేస్తాను. సో ఇప్పుడైతే దోశలు అయితే ఇంకా ఇప్పుడైతే పిండి అయితే రెడీ చేస్తున్నాను. సో మార్నింగ్ కూడా కంటిన్యూ అవుతుంది ఇదే బ్లాగ్లో అయితే. మార్నింగ్ దోశలు ఎట్లా వేస్తున్నాను, ఎలా వచ్చినాయి అనేది, దానికి కాంబినేషన్ చట్నీ ఏం చేస్తున్నాను అనేది రేపు మార్నింగ్ బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా అయితే చూడండి. పిండి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఒకసారి అయితే ఇంకా వేసాను అనమాట. సో పిండి చూడండి, ఇంకా దోశల పిండి అయితే కొంచెం కొద్దిగా ఉంది. ఇంకా బియ్యం పప్పు అయితే కొంచెం ఉందనమాట. సో అది కూడా ఇంకా మిక్సీ ఆడేసి ఇంకా పప్పు అయితే పక్కన పెట్టేద్దాము పిండి. సో కొంచెం అయితే ఇంకా పప్పు బియ్యం ఉన్నాయి మిగిలినవి, ఇది కూడా వేసేస్తున్నాను. రేపు చేస్తాలే చూసి. సో ఇంకా తిప్పేస్తారే, మూత తీసి ఉంచాను. అసలుగా తిప్పేశారు మొత్తం కంపు అయిపోతాం అంట కదైతే. ఇంకా దగ్గరకి అందుకే రానేమన్నా మిక్సీ దగ్గరికి మిమ్మల్ని. పడుకోకుండా ఏంటి మీ ఇద్దరు ఎలా పడుకోండి, వచ్చేస్తున్నాను నేను. ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ అది కొంచెం అయిపోయింది. ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇంక ఇప్పుడైతే ఇంకా గిన్నెలో అయితే పెట్టేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంకా దోశ పిండి అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట. సో మార్నింగ్ అయితే ఇంకా దోశలు వేసుకోవడమే.
సో ఎట్లా వచ్చి మెత్తగా అయితే మా పిల్లలు అయితే తింటారనమాట. సో మెత్తగా వచ్చేలాగైతే పిండి అయితే రెడీ చేశాను. సో పొద్దున్నే వేస్తే కానీ తెలీదు దోశ మెత్తగా వస్తుందా లేకపోతే పేపర్ అదే అంటే క్రిస్పీగా ఉంటుంది కదా, సో అట్లా వస్తుంది అనేది ఏది చోటే కానీ తెలియదు. సో దాని కాంబినేషన్ చట్నీ ఏంటో ఆల్రెడీ చెప్పాను. సరే పొద్దున్నే అయితే ఏ విధంగా అయితే చేస్తున్నాను అన్నీ. సో మార్నింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. పొద్దున్నే బాబుని అయితే స్కూల్కి పంపించాలి 7:30కి, అప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే స్టాప్ చేస్తాను, మిగతా అది మార్నింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్, బాయ్ బాయ్. పిల్లలైతే పడుకుంటలేదమ్మా. మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడే లేచామన్నమాట. ఒక 10 నిమిషాల ముందు అయితే లేచి ఇంకా ఫేస్ అది వాష్ చేసుకున్నాను అనమాట. ఇంకా బాబుకి అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ రాత్రి అయితే ఇంకా పిండి అయితే రెడీ చేసుకున్నాను కదా, సో ఎట్లా వచ్చింది ఏంటి అనేది ఇంక జస్ట్ ఇప్పుడే మూత తీసాను. సో మీకే ఓపెన్ చేసిన వెంటనే మీకైతే చూపిస్తున్నాను. కొంచెం అయితే పొంగిందనమాట. పిండి పులిస్తే ఇంకా అట్లుగా చక్కగా అయితే వస్తాయి అనమాట. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇందులో అన్నీ వేసాను కదా, నిన్నే నానబెట్టినప్పుడు చూపించాను, ఇంకా రుబ్బినప్పుడు అయితే చూపించలేము, నానబెట్టినప్పుడు అయితే చూపించాను ఏం వేసానో. సో అట్లా అయినా ఇంకా అట్లా నాకైతే కొత్త అండి కట్ల పిండి. ఇంకా నాకు వచ్చిన విధంగా అయితే ఇంకెప్పుడు చేయాలనుకున్నా సరే ఇంకా అట్ల పిండి అయితే ఇంకా ఎట్లాగే రెడీ చేసుకుంటాను. సో నైట్ పూట రెడీ చేసుకుని ఇంకా మార్నింగ్ అయితే దోశలు వేసేసుకుంటాను. ఇంకా 2 రోజులకైతే సరిపడైతే పిండి అయితే కలుపుకుంటాను అనమాట. సో ఇంకా 2 రోజులకైతే వస్తుంది ఇంకా తీసుకున్న పిండి అయితే. సో కొంచెం అయితే ఇంకా ప్రస్తుతానికి కొంచెం గిన్నెలో వేసుకున్నాను, మిగతాదో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకెక్కడైతే కొంచెం గిన్నెలో వేసుకున్నాను కదా, ఇంకా అదైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని చిన్న గిన్నెలో అయితే ఇంకా దోశలు అయితే బాబుకి ఇంకా చిన్న బాబుకి పెద్ద బాబుకి అయితే ఇంకా దోశలు అయితే వేసేస్తాను. సో చూడండి చిన్నలో కొంచెం అయితే తీసుకున్నాను గిన్నెలోకి. ఆల్రెడీ నేను లేంగానే పల్లీలు ఇంకా అవన్నీ వేపుకున్నాకైతే ఇంకా స్టవ్ మీద పెన్నం పెట్టేటప్పుడు అయితే లాగైతే స్టార్ట్ చేశాను. ఇంక ఈ లోపైతే ఇంక అందులో పంచదార వేసుకోవచ్చు, కొన్ని కలర్ వస్తుంది అనమాట పంచదార వేసుకుంటా. కాకపోతే ఈరోజు నేను వేయట్లేదు అనమాట పంచదార. కొంచెం సాల్ట్ అయితే తీసుకున్నా, కొంచెం పిండిలో అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ పెన్నం అయితే ఇంకా హీట్ అవుతుంది అనమాట. సో మీడియంగా పెట్టుకున్నాను. నాకు ఒకప్పుడు అయితే ఇంకా హీట్ చేయడం తెలియక ఫుల్గా పెట్టేసేసి హీట్ అవుతుంది ఇంకా వెంటనే అయితే దోశలు అయితే వేసేదాన్ని. కాకపోతే పెన్నం మీద వచ్చేది కాదనమాట, గీకేదాన్ని, అసలు ఆ దోశ అంటే వచ్చేది కాదు. సో ఇంకా కొంచెం అయితే ఇంకా నేర్చుకున్నాను అనమాట. ఇంకా పెన్నం అయితే ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే అటు కాకుండా ఇటు కాకుండా కొంచెం మీడియంగా అయితే హీట్ అవ్వాలన్నమాట. ఇంకా అప్పుడే దోశలు అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. సో నేను అయితే ఈ మధ్యన అయితే నేర్చుకున్నాను. పల్లీలు చూడండి ఇంకా మార్నింగే లేవనమే ముందు అయితే ఫ్రై అయితే చేసుకున్నాను, త్వరగా అయితే వేపుకున్నాను ఇంకా పల్లీలు. ఇంకా అందులోకి అయితే ఇంకా శనగపప్పు ఇవన్నీ వేసేసి చట్నీ అయితే చేస్తాను. ఏ విధంగా చేస్తున్నానని ఏం వేస్తున్నానో అయితే ఒకసారి అయితే చూసేయండి. కావాల్సిన అయితే శనగనైతే వేసేసాను. ఇంకా ఈ వేపుకున్న అయితే పల్లీలు ఇంకా శనగలో ఇంకా మిక్సీ జార్లు అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా సో ఇంకా ఫ్రై చేసి అయితే నూనెలో వేపేసి కొంచెం పక్కనైతే పెట్టాను. ఇంక ఇప్పుడు కూడా అవి కూడా వేసేసి కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర వేసేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఒక 3-4 పచ్చిమిర్చి అయితే వేసాను, కొంచెం అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువైతే ఇంకా ఫ్రిడ్జ్లో ఏదైతే కొంచెం పాడైపోద్ది అనేసి ఎప్పటికప్పుడు అయితే చేస్తున్నాను, కొంచెమే చేశాను. మొత్తం పప్పులు అనేది ఇంకా మీడియంగా వేసానమాట. ఇంక ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఇంకా మిక్సీ పట్టేసుకుంటే ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో ఇక్కడైతే ఇంకా పల్లీలు శనగలు ఇంకా అయితే ఏం వేసాను అయితే చూసారు కదా. ఇప్పుడైతే చట్నీ అయితే రుబ్బేసుకుంటే సరిపోతుంది. ఇంకా పాలు కూడా ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశాను, ఇంకా కాగుతూ ఉన్నాయి అనమాట. ఇంక ఈ లోపు పెన్నం కూడా హీట్ అయ్యే వచ్చేసింది దగ్గరికి. సో చట్నీ అయితే ఫాస్ట్గా చేసి ఒక దోశ అయితే ఇంకా రెడీ చేస్తాను. సో ఇక్కడైతే కొంచెం వాటర్ పోసేసుకొని ఇంకా మీకు గ్రైండ్ అయితే చేసుకున్నాను. చట్నీ అయితే ఇంకా ప్రిపేర్ అయిపోయింది. సో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం జారుగా అయితే చేసుకుంటాను. ఈ లోపైతే ఒక బాక్స్ అయితే తీసేసుకుని బాక్స్లో అయితే ఆ చట్నీ అంతా కొంచెం వేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఒక దోశ వేసినాకైతే కొంచెం పోపే కదా, ఇంకా పాలు దించేసి ఇంకొంచెం తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది చట్నీలో. సో చట్నీ అయితే ఇంకా పల్లీలు ఇంకా శనగలు చట్నీ అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరీ మెత్తగా దూదిలాగా అయితే చేసుకోకూడదు అనమాట. సో టేస్ట్ మారిపోద్ది, కొంచెం పలుగ్గా ఉండేలాగైతే ఇంకా మిక్సీ చేసుకోవాలి. సో బాక్స్లో అయితే షిఫ్ట్ చేస్తాను. సో తర్వాత అయితే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టేసుకుంటాను. ఇంక ఈ లోపు అయితే హీట్ అయిపోయింది. ఇంకా పెన్నం నేనైతే బాక్స్లో వేసుకున్నాను, కొంచెం అయితే వాటర్ పోసుకున్నాను. ఇంకా గట్టిగా ఉందనేసి కొద్దిగంటే వాటర్ పోసి ఇంకా స్పూన్తో కలిపాను అనమాట.
దోశల పెనం అయితే హీట్ అయిపోయింది. కొంచెం ఆయిల్ అయితే క్లాత్ తీసుకొని కొంచెం రాస్తున్నాను అనమాట. ఇంకా పామితే ఇంకా దోశలు అయితే ఇంకా బాగా వస్తాయి అనేసి. సో ఒక్కొక్క సెకండ్ అయితే ఇంకా రుద్దుతున్నాను. సో ఇంక లోపైతే చీకటే వెళ్తూ అయితే వస్తుందన్నమాట. ఇంకా తెల్లారింది కదా, ఎండ కూడా వచ్చేలా ఉంది. కొంచెం కొంచెం అయితే ఎండ అయితే వస్తుంది. సో కిటికీ ఏమంటే అయితే ఇంకా చీకటిగా ఉంది అనేసి ఇంకా వేయనవద్దనేసి ఇంకా అట్లాగే ఉంచేసాను. పెనం అయితే హీట్ అయిపోయింది. ఇంక ఈ లోపైతే ఒక దోశ అయితే వేసేస్తున్నాను. సో ఎట్లా వస్తుంది అనేది ఇంకా కాలాకైతే తెలుస్తుంది అనమాట. సో 2 స్పూన్లు అయితే వేస్తున్నాను ఫస్ట్ బాబుకి. సో తర్వాత అయితే బాబు రెడీ అవుతున్నాడండి. ఇంకా స్నానానికి అయితే వెళ్ళాడు. ఇంక లోపైతే రెడీ చేస్తున్నాను వాడికైతే టిఫిన్. ఇంకా టిఫిన్ తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతాడనమాట. ఫస్ట్ దోశ అయితే చక్కగా వేసాను అనమాట. చక్కగా అయితే రౌండ్గా వచ్చింది చందమామలాగా. ఇంక ఈ లోపైతే ఇంకా ఆయిల్ అయితే పోసేస్తున్నాను. కొంచెం లైట్గా దోశ మీద అయితే ఇంకా ఆయిల్ చింపుతున్నాను అనమాట. ఇంకా అట్టయితే ఇంకా వస్తా లేదనేసి మీకైతే నాకైతే కొంచెం డౌట్గానే ఉంది. ఫస్ట్ అట్టు కొంచెం డ్యామేజ్ అయినా తర్వాత చక్కగా నీట్గా వస్తాయి. సో కొంచెం అయితే ఓ పక్క అయితే ఇరిగిపోయింది అనమాట ఫస్ట్ దోశ. కాకపోతే మెత్తగా ఉన్నాయి స్పాంజ్ దోశలాగా. పిల్లలు అయితే చక్కగా తింటారనమాట. గట్టుకుంటే తినరు. ఇంకా రెండో అట్టు అయితే వేస్తున్నాను చిన్న బాబుకి అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా బాబు పెద్దోడైతే రెడీ అయిపోయాడు. వాడికైతే ఫస్ట్ అట్టేసి చట్నీ వేసి ఇచ్చేసాను. చట్నీ కూడా ఇంకా తాలింపు పెట్టేశారనమాట. ఇంకా ఒక అట్టు వేసినాక తాలింపు అయితే రెడీ చేసుకొని ఇంక అందులో వేసేసాను. ఇంకా రెండో అట్టు అయితే ఇంకా చిన్న బాబుకి అయితే వేసేస్తున్నాను. ఇంకా ఆయిల్ కూడా పోసేస్తున్నాను అనమాట. చక్కగా అయితే హీట్ అయిపోయింది. ఇంకా దోశ కూడా రెడీ అయిపోయింది అనమాట. సింపుల్గా కొంచెం పెన్నం అయితే ఇంకా వెంటనే అయితే దోశ మీద దోశ అయితే చక్క ఫాస్ట్గా అయితే వచ్చేస్తున్నాయి. ఇదైతే చిన్నోడికి వేసేసాను. ఇంకా ఇప్పుడైతే చక్క కూర్చొని అయితే ఇంకా బయట తింటున్నారనమాట. చిన్నబాబు ఇంకా సివిల్ డ్రెస్, ఈరోజు సివిల్ డ్రెస్ అనమాట. ఇంకా సివిల్ డ్రెస్ వేసుకొని ఇంకా రెడీ అయిపోయాడు సింపుల్గా. ఇంకా షూ ఇవన్నీ వేయాలంటే కొంచెం టైం పడుతుంది. సివిలేగా సింపుల్గా అయితే రెడీ అయిపోయాడు సివిల్ డ్రెస్ చేసుకొని. ఇంక ఇప్పుడైతే మూడో అట్ట అనమాట. ఇంకా అదైతే చిన్న పెద్దోడికి కొంచెం ఇక్కడ తిన్నాక బ్రేక్ఫాస్ట్ 8:30కి 9 లోపు అయితే ఇంకా చిన్నపిల్లల కదా, సో తినమని చెప్తారనమాట. వాడి కోసం అయితే ఇంకొక చిన్న దోశ అయితే వేసి ఇంకా బాక్స్లో పెట్టేశాను. ఈ లోపైతే నేను ఇంకా వాళ్ళ తినేసేసి ఇంకా పాలు తాగితే కూర్చున్నాడు అనమాట పెద్ద బాబు. చిన్న బాబు అయితే తింటున్నాడు ఇంకా సోఫాలో కూర్చొని. ఇంక ఈ లోపైతే నేను దోశలు అయితే 7 రెడీ అయిపోయింది. సో ఇంక ఈ లోపు లాస్ట్లో అయితే ఇంకా టీ పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం టీ అయితే పెట్టేసుకుని మార్నింగ్ అలవాటు అనమాట కొంచెం టీ తాగడం. ఒకసారి అయితే తాగుతాను, ఎక్కువ తాగను అనమాట. కొంచెం ఒక పొద్దున పూటే కొంచెం పెట్టుకొని అయితే ఒక్కదాన్ని తాగుతున్నాను. కొంచెం సరిపడా అయితే పంచదార వేసుకొని ఇంకా టీ మరిగించిన అయితే టీ తాగితే ఇంకా పొద్దున్నే అంటే ఒక రిలీఫ్గా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట. సో నాకే కదా, ఎవరికైనా టీ అలవాటు ఉంటే మ్యాక్సిమం టీ దగ్గరికే వెళ్ళిపోతారనమాట. ఇంకా టీ అయితే పెట్టేసాను. ఈ లోపు మరుగుతూ ఉంటుంది. ఇంకా పెద్ద బాబు అయితే ఇంకా పాలు తాగుతున్నాడు బయట. ఈ లోపు నా టీ కూడా రెడీ అయిపోయింది అనేసి ఇంకా కూర్చొని చక్క ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకొని అయితే కూర్చొని తాగుతున్నాను. సో చెమటలు అయితే పట్టేసినాయి. పొద్దున్నే చల్లగా ఉంది కానీ పొయ్యి దగ్గర అయితే వేడిగా వచ్చేసిందండి. ఇంకా ఎండాకాలం కదా, మరీ విపరీతంగా వచ్చేసింది. ఇంకెక్కడైతే ఇంకా బ్యాగ్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాడు స్కూల్కి. ఇంకా పెద్ద బాబు పాలు కూడా తాగేసి ఇంకా వెళ్ళిపోయాడు అనమాట. సో ఫ్రెండ్స్, బాబు అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట. సో బ్లాగ్ అయితే ఇంకా స్టాప్ చేస్తున్నాను. ఇంకా టిఫిన్ దోశలు అయితే అట్లా వచ్చింది వేసానో చూసారు కదా. సో మెత్తగానే బాగానే వచ్చాయి. సో ఇంకా మేము ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దోశలు అయితే వేసుకుని తినాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నైట్ అదే పిండి రుబ్బుతుంటే తీశాను కదా. సో మొత్తం అయితే కంప్లీట్గా ఉంది. ఎట్లా వచ్చింది ఏంటి అనేది, ఎలా చేసేవి మొత్తం అయితే చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్ బాయ్.